ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితమైన సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత are aware that we are celebrating this National Voters Day from 2011. This is the 14th year of celebration to mark our right to vote and celebrate our right, our biggest democracy in our country, India. Our biggest democracy in our country, India. First time voters who have registered their vote and participated in the last assembly elections. At the same time, I request all the young students here and all the voters here to understand the right that is given, the duty that is given by our democracy, that is vote. అదే మన ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే మరి ఏదో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ద్వారా ఎన్నికైనటువంటి లీడర్స్ మరి వాళ్ళని మనల్ని పరిపాలించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనకు పరిపాలించుకోబడాలంటే మన నాయకుడు ఎట్లుండాలి, అతని గుణగణాలు ఎట్లుండాలి, అతని ఇంటిగ్రిటీ ఏముండాలి, అటువంటిది నిర్ణయించేటువంటి బాధ్యత ప్రతి సిటిజన్ మీద, ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంది. కాబట్టి ఇవన్నీ అవేర్నెస్ చేయడానికే దేశం మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈరోజు ప్రతి 25th జనవరి నాడు ఇటువంటి ఓటర్స్ డే కార్యక్రమం అని చెప్పి సిటిజన్స్ ప్రజల్ని ఓటర్స్ ని కూడా చైతన్యపరచడం, జాగృతం చేయడం జరుగుతుంది. టుడే ఇస్ నథింగ్ బట్ a birthday of Election Commission of India, especially young voters 18 years నిన్న అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెట్టి వినియోగించుకోవాలి. అప్పుడే దేశం అభివృద్ధిలోకి నడుస్తుంది, మంచి నాయకులు వస్తారు. మీరు ఎప్పుడైతే ఓటు హక్కు పొందినారో, మీకు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఓటర్ కార్డు వస్తుందో, మీరు విధిగా తప్పకుండా ఇదొక మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఎలక్షన్ లో పాల్గొనాలి. మీరు పాల్గొనడమే కాకుండా మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, ఉత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలి. ఓటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మన భారతదేశంలో మరి ఓటుకున్నంత విలువ చాలా విలువ ఉంది. ఆ విలువ నేను ఒక్కరిని ఓటు వేయకుండా ఏమైంది అనేటువంటిది చాలా పొరపాటు. ఒకటి కలుస్తూనే రెండు అవుతుంది. చుక్క నీరు కలుస్తూనే ఒక ప్రవాహం ఏర్పడుతుంది, ఒక నది ఏర్పడుతుంది, దాంతో పాటు ఒక సముద్రంలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞకు మనం కట్టుబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా విధిగా ఎలక్షన్స్ లో పాల్గొని ఒక నీతి నిజాయితీవంతమైనటువంటి నాయకుని మనం ఎన్నుకున్నట్లయితే మన దిశ గతి అనేటువంటిది మారుతుంది. అదే మన ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే మరి ఏదో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ద్వారా ఎన్నికైనటువంటి లీడర్స్ మరి వాళ్ళని మనల్ని పరిపాలించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. భారతదేశంలో సక్సెస్ఫుల్ గా ఒక డెమోక్రటిక్ సెటప్ రన్ అవుతుందంటే దానికి మెయిన్ రీజన్ ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మెయిన్ ఉద్దేశం, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమంటే అందరికి కూడా ఓటింగ్ గురించి అవగాహన ఉండాలి. మీరు ఎవరికి ఓట్ వేస్తారో ఈ ఫ్యూచర్, ఈ జీవితం, ఎవరు లీడర్షిప్ చూస్ చేస్తారో దాన్ని బట్టే ఉంటుంది. దానికి ఓటింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ రైట్.